ఇటీవలి కాలంలో చాలా వరకు కూరగాయల ధరలు కిందికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. రిటైల్ మార్కెట్లో కొన్ని కూరగాయల ధరలు కేజీ 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడమేనని చాలా వాదనలు వినిపించాయి. 2 సార్లు వరుస కరువుల అనంతరం బాగా పండినవి అనుకున్న కూరగాయల పంటల ధరలకు పెద్ద నోట్ల రద్దు గండి కొడుతుందని ఆరోపణలు వచ్చాయి. అయితే కూరగాయల ధరలు తగ్గడానికి అసలు కారణం అది కాదంట. శీతాకాల సమయంలో కూరగాయల పంట దిగుబడి పెరగడంతో సరఫరా పెరిగి ధరలు దిగొచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఈ కాలంలో ఒక్క కూరగాయలే కాక ఆకుకూరలు కూడా ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయని వాషిలోని ముంబై వ్యవసాయదారుల ఉత్పత్తి మార్కెట్ కమిటీ చెప్పింది. అయితే పెద్ద నోట్ల రద్దు పూర్తిగా కాకపోయినా కొంత మొత్తంలో ప్రభావం చూపి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోమవారం రోజు కాలీఫ్లవర్, టమాటో, క్యాప్సికం వంటివి కూరగాయల మార్కెట్కు ఎక్కువగా సరఫరా అయ్యాయని ఏపీఎంసీ పేర్కొంది. టమాటో మార్కెట్కి రికార్డు స్థాయిలో సరఫరా అవుతుందని, ఆ కారణంగా టమాటో ధరలు క్రాష్ అయినట్లు చెప్పింది. 30-20 రూపాయలు ఉన్న టమాటో ధరలు రిటైల్ మార్కెట్లో 10 రూపాయలకు పడిపోయాయని చెప్పింది. మార్కెట్లోకి తాజా కూరగాయలు రావడానికి శీతాకాల సమయం చాలా మంచి కాలమని వివరించింది. ముంబై రిటైల్ మార్కెట్లోనూ చాలా కూరగాయల ధరలు 50% వరకు దిగొచ్చాయి. యోయో న్యూస్, హైదరాబాద్.